ఐరన్ లెగ్తో ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు గుండు సున్నా తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పతనాన్ని ప్రారంభించిన రేవంత్ ఢిల్లీలో ముగించారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా అధ్వానంగా మారనుందని జోస్యం చెప్పారు. దేశంలో బీజేపీకి అతిపెద్ద కార్యకర్తగా మారిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసిన ప్రతి చోట కమలం పార్టీని గెలిపిస్తున్నారని అన్నారు కేటీఆర్. సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్నమ్మన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా, 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. ఏడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క.